సో ఈ వీడియోలో మీన్ వాల్యూ యావరేజ్ వాల్యూస్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఫస్ట్ ప్రాబ్లం, the mean or average value of 1 divided by 1 plus x square in the interval 0 to 1. So mean value or average value యొక్క ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకు 1 by b minus a integration of 0 a to b f of x into dx. సో b a వచ్చేసి ఏంటంటే లిమిట్స్ ఇవి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ పార్ట్ వచ్చేసి దేని రిప్రజెంట్ చేస్తుందంటే మనకు ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది, ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఏంటి, దాని యొక్క బేస్ వాల్యూ, ఆ ఏరియా యొక్క బేస్ వాల్యూ. సో కాబట్టి ఇది వచ్చేసి ఏమవుతుంది, యావరేజ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో ఫార్ములా వచ్చేసి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లిమిట్స్ ఏ టు బి కాబట్టి, సో ఇంటిగ్రేషన్ 1 divided by b minus a, b value upper limit value 1 minus a 0, next lower limit 0, upper limit 1, function f of x which is 1 plus 1 divided by x square into dx. So ఇది 1 divided by 1 plus x square, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు tan inverse x వస్తుంది. సో కాబట్టి tan inverse x లిమిట్స్ 0 to 1. సో ఇక్కడ 1 divided by 1 minus 0 వాల్యూ 1. సో tan inverse x ని జస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, tan inverse of 1 మైనస్ tan inverse of 0. సో tan inverse of 1 వాల్యూ ఫార్ములా pi by 4, tan inverse of 0 వాల్యూ 0. సాల్వ్ చేస్తే ఫైనల్ వాల్యూ pi by 4. సో చాలా సింపుల్, జస్ట్ నార్మల్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఏమంటే అడిషన్ కూడా 1 divided by b minus a వస్తుంది, అదొక్కటే. రిమైనింగ్ సేమ్ అలాగే ఉంటుంది, ఎందుకంటే మనకు యావరేజ్ వాల్యూ కావాలి. యావరేజ్ వాల్యూ కావాలి కాబట్టి డివైడ్ బై బేస్ వాల్యూ వస్తుంది, వేస్తే మనకు యావరేజ్ వాల్యూ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద మీన్ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ 2 sin 3t ఇన్ ద ఇంటర్వెల్ 0 to pi. సో ఫార్ములా వచ్చేసి ఏంటి మనకు 1 divided by b minus a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x into dx. ఇక్కడ b వాల్యూ pi, a వాల్యూ 0. సో లిమిట్స్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ వాల్యూ pi. సో 1 divided by pi minus 0 b minus a into 2 into sin 3t. సో అక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం మనము, 2 బయట తీసుకొస్తున్నాను. సో 2 by pi ఇంటిగ్రేషన్ 0 to pi sin 3t. సైన్ యొక్క ఇంటిగ్రేషన్ ఉంది, సైన్ ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది కాస్ వస్తుంది, కానీ ఇక్కడ టర్మ్ 3 ఉంది, టర్మ్ 3 ఉంది కాబట్టి ఏం చేయాలి, డివైడ్ బై 3 వస్తుంది. సో కాబట్టి 2 by pi నార్మల్గా మైనస్ కాస్ 3 డివైడ్ బై 3 లిమిట్స్ 0 to pi. సో మైనస్ 2 by 3 pi cos 3 లిమిట్స్ 0 to pi. సో అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే cos 3 pi, లోయర్ లిమిట్ cos 3 into 0 వాల్యూ 0 minus 2 by 3 pi. సో ఇక్కడ cos 3 pi వాల్యూ -1, నెక్స్ట్ ఇక్కడ cos 0 వాల్యూ 1. సో ఇక్కడ -2 into -2 వాల్యూ 2, -2 into -2 వాల్యూ 4 వస్తుంది కాబట్టి 4 by 3 into pi. సో ఇంకా మనకు ఏం చేయొచ్చు అంటే ప్రాబ్లమ్ని ఇంకా సింపుల్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఎలా సాల్వ్ చేస్తాం చూస్తాం ఇప్పుడు. సో ఏంటి ఈ టర్మ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, మనకు ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఈ పార్ట్లో వచ్చేసి ఏం చేస్తున్నాము, ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఈ పార్ట్ ఇది వచ్చేసి ఏంటి, ఏరియా. ఓకేనా. సో కాబట్టి చూస్తున్నాను డైరెక్ట్ ఈ ఫామ్లో 1 divided by b minus a అంటే pi minus 0. నెక్స్ట్ వచ్చేసి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. ఈ ఏరియా ఇది వచ్చేసి ఏంటి, దీని యొక్క ఏరియా రిప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏ ఫార్మాట్లో ఉంది, k ఇంటూ సైన్ ఆఫ్ ఏ ఎక్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి దీని యొక్క ఏరియా వచ్చేసి ఎంత వస్తుంది మనకు, 2k by a వస్తాం. సో కాబట్టి యూజ్ చేస్తున్న ఫార్ములా 2k by a. సో 2 into k వాల్యూ అంటే ఏంటి, దీని యొక్క
వాల్యూ మ్యాక్సిమం ఆర్ మినిమం, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఉంటుంది 2 ఉంది, డివైడ్ బై ఏ వాల్యూ ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ, x యొక్క కోఎఫిషియంట్ వాల్యూ, ఇక్కడ t యొక్క కోఎఫిషియంట్ వాల్యూ 3. సో 2 into 2 వాల్యూ 4/3π. సో డైరెక్ట్ కూడా సాల్వ్ చేసేయచ్చు మన ప్రాబ్లమ్ని. సో ఇంత చేయని అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం, ద మీన్ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ sin square omega t ఫ్రమ్ t ఈక్వల్ టు 0 to t ఈక్వల్ టు 2π/ఒమేగా. సో ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే నేను t టర్మ్స్ ఇచ్చాడు, నేను దీన్ని ఒమేగాలోకి చేంజ్ చేసుకుంటున్నాను కాబట్టి సో ఒమేగా t ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ వచ్చేసి ఏమొస్తుంది, ఒమేగా t ఈక్వల్ టు 2π అవుతుంది. సో యూజ్ చేస్తున్న ఫార్ములా మనము 1/b - a ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f(x) into dx. ఇది వచ్చేసి ఏంటి, యావరేజ్ యొక్క ఫార్ములా. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 1 divided by b minus a, b వాల్యూ ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది 2π - 0. సో ఇక్కడ నేను 2π/ఒమేగా లేకుండా ఒమేగా t తీసుకున్నాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటాతో ఒమేగా tతోనే డిఫరెన్షియేషన్ చేస్తాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2π sin square ఒమేగా t ఇంటూ d ఒమేగా t. t లేకోకుండా d ఒమేగా t తీసుకున్నాను. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనము దీన్ని అగైన్ దీన్ని ఎలా రాసుకుంటాను అంటే నేను 1/2π. సో ఒక 4 మల్టిప్లై చేస్తున్నాను, 4ని డివైడ్ చేస్తున్నాను. 4 into 1/4 0 to 2π sin square omega t. So 4/2π integration of 0 to 2π/4 sin square omega t. So 2π/4 వచ్చేసి ఏం రాయొచ్చు, మనం π/2 రాయొచ్చు. సో 0 to π/2 sin square omega t. సో సాల్వ్ చేస్తే వాల్యూ 2 వస్తుంది. సో 2/π. ఇది మనకు ఇంటిగ్రేషన్ 0 to π/2 sin n theta ఫార్మాట్లో ఉంది. సో ఆ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power n theta ఇంటూ d theta ఉందనుకోండి. యూజ్ చేసే ఫార్ములా n - 1 divided by n ఇంటూ n - 3 divided by n - 2 సో on up to 1/2 ఇంటూ π/2. ఇది వచ్చేసి ఏంటి, ఈవెన్ నెంబర్ కూడా సేమ్ అలాగే ఆడ్ నెంబర్ ఉందనుకోండి, సేమ్ ఈ టర్మ్ అలాగే ఉంటాయి. n - 1 divided by n, n - 3 divided by n - 2 అప్ టు on 3/2 ఇంటూ 1 వస్తుంది. ఈ టర్మ్ వచ్చేసి ఏంటి, ఆడ్ ఉన్నప్పుడు ఇది ఈవెన్ ఉన్నప్పుడు. ఇక్కడ వచ్చేసి ఈవెన్ ఉంది, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తుంది. n - 1 ఇక్కడ n వాల్యూ వచ్చేసి ఉంది 2, n వాల్యూ 2 ఉంది కాబట్టి n - 1 కాబట్టి వాల్యూ 1/2 వచ్చింది కూడా డైరెక్ట్ π/2 రాస్తాను. సో 1/2 ఇంటూ π/2. నెక్స్ట్ ఇంకా అడిషనల్గా ఏముంది టర్మ్, ఇక్కడ 2/π ఉంది. సో కాబట్టి 2/π రాస్తాను. π క్యాన్సిల్, ఒక 2 క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏంటి 1/2. సో నేను ఇక్కడ అగైన్ సాల్వ్ చేయట్లేదు. sin square omega t ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ cos 2θ ఫార్ములా రాసుకుంటాం మనము. 1 - cos 2θ రాసుకుని సాల్వ్ చేస్తాము. అది అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ మన దగ్గర ఫార్ములా ఉంది. ఫార్ములా బేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఆర్ఎంఎస్ వాల్యూస్ మీద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము.